HCL భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం. నార్మల్గా మనం ఆధ్యాత్మికమైన విషయాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో మాట్లాడుకోవాలనిపించింది ఒకసారి. అంటే మీ వర్షన్లో ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఒకసారి దాని గురించి వివరించండి. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అని రకరకాల పేర్లు ఆడుతూ ఉంటాం. చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. వీటి మీద చాలా మార్కెటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మన గురువులు చెప్పింది కానీ ఇప్పుడు దాకా ఉందంటే ఆధ్య ప్లస్ ఆత్మకత. ఆధ్య అంటే మొదలు, ఎక్కడ మొదలైందో, లేకుంటే పూర్వము అని చెప్తాము, మొదలు అని చెప్తాము, రకరకాల. ఆత్మకథ, నీ యొక్క ఆత్మకథ, నీ యొక్క సోల్ యొక్క జర్నీ ఎక్కడి నుంచి మొదలైందో దట్ ఈస్ ఆధ్యాత్మికత. ఓకే. అదే స్పిరిచువాలిటీ, స్పిరిట్ ప్లస్ యాక్చువాలిటీ. అంటే స్పిరిట్ అంటే ఏంటి? సోల్ యొక్క యాక్చువాలిటీ, నిజ స్వరూపాన్ని తెలుసుకోవడమే స్పిరిచువాలిటీ. అదే రమణ మహర్షి చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకోమన్నారు. జిల్లెల మూడమ్మ అదే చెప్పింది. మనం ఇది తెలిసి ఆధ్యాత్మికతకి ఏం చేస్తామంటే భక్తిని యాడ్ చేసేస్తాం. భక్తిని యాడ్ చేసేసి ఒక్కొక్క భక్తి అంటే కొంతమంది కొన్ని మాలలు వేస్తుంటారు, రకరకాలు ఉన్నాయి కదా, వీటిని చేసి మేము స్పిరిచువల్గా ఉన్నాం, స్పిరిచువల్గా ఉన్నాం. అంటే భక్తి ఆధ్యాత్మికత ఒకటి కావు. భక్తి నవవిధ భక్తి మార్గాల్లో అది ఒక పార్ట్. దాన్ని నువ్వు మంత్రంతో పూజిస్తున్నావా, ఫ్రెండ్గా తీసుకుంటున్నావా, ప్రేమిస్తున్నావా, లేకుంటే నువ్వు ఆయనకి దాస్యం చేస్తున్నావా అనేది భక్తి మార్గాలు. అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తి మార్గంలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడికి గోపికలు ఉన్నారు, వాళ్ళందరూ భక్తి మార్గంలో ప్రేమించారు. వాళ్ళని భర్తగా ప్రేమించేశారు. అదే మీరాబాయి కూడా ఉంది. వెంకటేశ్వర స్వామిని ఏం చేసింది? హస్బెండ్ గా తీసుకునేసి ప్రేమించేసింది. అది భక్తి మార్గం. సో ఆధ్యాత్మికత అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇక్కడ ఏ దేవుడు రాడు. సో మనల్ని మనం తెలుసుకోవడానికి ఏ దేవత దైవము అవసరం లేదు. అది ఎప్పుడు వస్తుందంటే భక్తి నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత, భక్తి తర్వాత వచ్చేది ఆధ్యాత్మికత. ఓకే. భక్తి మార్గంలో మనం ఉండి ఆచరించడం వల్ల వచ్చేది ఆధ్యాత్మికత. ఓకే. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత నన్ను నేను తెలుసుకోవటం అన్నారు. అంటే ఎవరిని వారు తెలుసుకోవటం వల్ల అసలు ఏంటి ఉపయోగం, ఏం జరుగుతుంది? అంటే మన వేదాలు ఏం చెప్పింది? అహం బ్రహ్మాస్మి అన్నారు, నువ్వే బ్రహ్మం అన్నారు. నువ్వే దేవుడు అన్న తర్వాత పక్కన దేవుళ్ళని ఎతకం కదా. ఆ భక్తి మార్గం ఏం చేస్తుందంటే అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తా అంటే కొన్ని రోజులు సాధన చేసి వాళ్ళు ఖాళీ ఉపాసకులు అయిపోతే ఖాళీ అయిపోయారు, లేకుంటే వెంకటేశ్వర వాళ్ళలోనే ఐక్యం అయిపోయారు. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు, ఇద్దరు ఒకటి అయిపోతారు. ఓకే. దట్ ఈస్ అప్పుడేమవుతుంది? అహం బ్రహ్మాస్మి అనేది అప్పుడు వస్తుంది. అంటే నేనే బ్రహ్మణ అయిపోతాం. అప్పుడు అంతా ఒకటే అని తెలుసుకుంటారు. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? నీలోనూ దేవుడు చూస్తాడు, నాలోనూ దేవుని చూస్తాడు. అప్పుడు ఏ మతాలు ఉండవు ఇక్కడ, అందరూ దేవుళ్ళే. అది అప్పుడేమవుతుంది? అది దట్ ఈస్ క్లారిటీగా ఉండేది. నిజమైన ఆధ్యాత్మికత అప్పుడు వస్తుంది బయటికి. ఓకే. అంటే ఇది ప్రతి ఒక్క మనిషికి కూడా అంటే జరుగుతుందంటారా? వాళ్ళ జన్మ అంటే బర్త్ నుంచి డెత్ వరకు కూడా ఖచ్చితంగా ఈ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ కి జరుగుతుందంటారా? అలా కొన్ని జన్మలు ఎత్తాల్సిందే అంటారా? వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్ బట్టి జరగచ్చు. ఎందుకు అంటే కొంతమంది ఒక్కొక్క దాన్ని గురువుగా తీసుకుంటారు, ఒకరు నేచర్ని తీసుకుంటారు. నేచర్లో ఉంటే చాలంటారు, మొత్తం వాళ్ళు ఇంక ప్రపంచంతో సంబంధం లేదు. కొంతమంది అడవుల్లో ఇలా తిరుగుతున్నారు, కొంతమంది ఏం లేదు, ఒంటరిగా ఉంటే సరిపోతుంది. కొంతమంది వాళ్ళకి ఎక్కడ ఆనందం ఉంటుందో దట్ ఈస్ వాళ్ళ సోల్ హ్యాపీగా ఉంటుంది, ఆ ప్లేస్ ఎంచుకుంటారు కొంతమంది. కొంతమంది ఏంటి మిగతా ఆవిగేషన్స్ అంటే బయట ప్రపంచంలో ఉండవు. కొంతమంది షాపింగ్ చేయాలని, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. కొంతమంది మూవీస్ చూడాలని, దాంట్లో ఆనందాన్ని ఎతుకుతారు. నిజమైన ఆనందం ఎప్పుడు నీతో నువ్వు ఉన్నప్పుడు వస్తుంది. అది వచ్చినప్పుడు మిగతా అన్ని ఆవిగేషన్స్ అన్ని వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతాయి? ఒంటరితనం అంటే నీతో నువ్వు ఉండడానికి ఇష్టపడతావు. అప్పుడు నేచర్లోకి వెళ్ళిపోతాం. అదే మన వాళ్ళు ఏం చెప్పారు? తపస్సు చేయడం కోసము, లేకపోతే సన్యాసము, వైరాగ్యము, ఇలా రకరకాల పేర్లు పెట్టారు. నీతో నువ్వు ఉంటే అదే. దానికి ఏం చేయాలంటే ఒకటే, మన మనస్సుని
కంట్రోల్ చేస్తాం. అందుకే భగవద్గీతలో ఏం చెప్తాం, మన ఏవ మనుష్యానాం కారణం బంధం మోక్షయేత్ అంట. మనస్సే కారణం బంధాలకి, మోక్షానికి, అన్నిటికీ కారణం ఏంటి? మనస్సే. నువ్వు అటాచ్ చేసుకుంటే అంటే అన్ని వచ్చేస్తాయి. డిటాచ్ అయిపోతే ఏం లేదు, నువ్వు తప్ప ఏమి మిగలవు. అయితే డిటాచ్మెంట్ ఉండాలా, అటాచ్మెంట్ ఉండాలంటారా? దేన్ని అటాచ్ చేసుకోవద్దు, దేన్ని డిటాచ్ చేయొద్దు, న్యూట్రల్ గా ఉండాలా? న్యూట్రల్ గా ఉండాలి. కానీ అది ప్రజెంట్, దట్ ఈస్ ప్రజెంట్ లో ఉండాలి. మనం ఇప్పుడు గురువుల ట్రెండ్ లో ఉండే ప్రజెంట్ లో ఉండు, ప్రజెంట్ లో ఉండేది అంతా కూడా ఏంటి అంతే. అటాచ్మెంట్ వద్దు, డిటాచ్మెంట్ వద్దు, ఉండంతే. ఇప్పుడు ఏం చేయాలో అది చేయంతే. కానీ అది సాధ్యపడట్లేదు కదండి. ఖచ్చితంగా మనసు పడట్లేదు. చంచలం అంటారు, ఎన్నెన్నో ఆలోచనలు, అసలు మనతో మనం కూడా టైము ప్రశాంతంగా గడపలేము. మరి కారణం మిగతా అటాచ్ చేసుకోబట్టే కదా గడపంది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ అటాచ్ చేసుకున్నా కాబట్టి నీవు మనసులో రకరకాల కోరికలు వస్తాయి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఉంది మన ఫ్యామిలీ లైఫ్లో ఏంటి, ఇన్కమ్ కావాలని రకరకాల కోరికలు, నెక్స్ట్ ఇంకోరి కావాలని చెప్పేసి అన్ని ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. దానికోసం మళ్ళీ ఇన్కమ్ కోసం వర్క్ చేయాలి. వాటి కోసం నెక్స్ట్ టెన్షన్. అవన్నీ దేంట్లో స్టార్ట్ అవుతాయి? మన మనసులోనే. ఓకే. మీ న్యూట్రల్గా ఉంటే ఇవన్నీ, ఒక సన్యాసికి ఏం అవసరం లేదు కదా, అవసరం ప్రశాంతంగా తిని పడుకుంటాడు. అవును. అందుకే వాళ్ళకి జుట్టు పడుతుంది తొందరగా. అందుకే బెగ్గర్స్కి, ఎవరికైనా బట్టతలు ఉన్న బెగ్గర్స్ కనపడరు మన ఎక్కడైనా, మీరు చూడండి. అన్ని షాంపులు వాడిన మన వాళ్ళే కనపడతారు. ఎందుకు? ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కారణం అదే. ఆలోచనలు ఎక్కువ ఉంటే జుట్టు ఊడిపోతుంది అంతే. ఓకే. సో కాబట్టి వాళ్ళకి ప్రజెంట్లో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు అంతే. ఇప్పుడు ఏ రోగము రాదు. కోవిడ్ టైంలో చూడండి ఎంతమంది బెగ్గర్స్ చనిపోయారు? చనిపోలేదు. మామూలు ఇంట్లో ఉన్న వాళ్ళే చనిపోయారు. వాళ్ళకి వైటమిన్ డి కావాల్సినంత ఉంది, ప్రశాంతంగా ఉంది, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంది. సో అది కాబట్టి ఏ ఆలోచన ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ప్రపంచం అంతా కనపడుతుంది. ఇది ఏ ఆలోచన లేదనుకోండి, ఇదంతా మనస్సే. మనసు అన్న మైండ్ అన్న ఒకటే. ఓకే. థాట్ ప్రాసెస్ అంతే. ఎమోషన్ యాడ్ చేస్తే దట్ ఈస్ మనస్సు అన్నం, ఎమోషన్ యాడ్ చేయకపోతే దట్ ఈస్ ఆలోచన అంతే. ఓకే. డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆధ్యాత్మికత అనే స్టేజ్ కి మనం వెళ్ళాలి అంటే ఈ భక్తి అనే స్టేజ్ దాటి వెళ్ళాలి అని. కానీ ప్రతి ఒక్కరం కూడా భక్తి అనే స్టేజ్ దగ్గరే ఆగిపోతున్నాం. ఇక్కడే మాకు మనశ్శాంతి ఉంది అంటే, ఒక ఆలయంకి వెళ్ళామా, ఒక పూజ, ఒక వ్రతం చేసుకున్నామా, లేదు నాకు తోచినట్టు నేను దేవుడికి, మీరు ఇందాకన్నట్టు ఒక మిత్రుడిగా భావించో, లేకపోతే ఏదో రకంగా ఆ భావనలో ఉండి అక్కడికే తృప్తి చెంది ఉండిపోతున్నాం. కానీ ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేకపోతున్నారు అందరూ. ఇప్పుడు ఇదంతా కూడా యోగా, ధ్యానం చేయటం వల్ల సాధ్యపడుతుందంటారా? భక్తితో పాటు మన లైఫ్ లో యోగాని యాడ్ చేసుకోవడం వల్ల? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇవన్నీ కూడా భక్తి కానీ, మనకి ఇప్పుడు నవవిధ భక్తి మార్గాలన్నీ కూడా ఎమోషనే కదా. ఫ్రెండ్ గా తీసుకుంటే, లేకపోతే ఏడుస్తా మేడమా, లేకుంటే కనపడకపోతే ఏడుస్తా మేడమా, లేకుంటే పూజ చేయకపోతే అయ్యో నేను చేయలేదని ఫీల్ అవుతామా లేదా? ఇవన్నీ దేంట్లో కలిసాయి? మళ్ళా ఎమోషన్స్ లోనే, మనసులోనే కలిసాయి. అది కూడా లేకుండా అహం బ్రహ్మాస్మి కూర్చునేదా అంటే ఆ స్టేజ్ దాటాలంతే. యోగా ఏం చేస్తుంది? ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేస్తుంది. ఓకే. నువ్వు ప్రాపర్ గా బాడీలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఎమోషన్ కంట్రోల్ అవుతుంది. మన బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది, థాట్ ప్రాసెస్ స్ట్రాంగ్ అవుతుంది. మనకి బ్రెయిన్ లో ఉన్న వైట్ మ్యాటర్, తర్వాత ఎల్లో మ్యాటర్ అని ఉంటాయి. దాంట్లో ఫ్లూయిడ్స్ అంటాం మనం. ఓకే. సో ఆ ఫ్లూయిడ్స్ ఫ్రంటల్ లోబ్ అంటాం. నీ యొక్క తలరాత నుదిటి పైన ఉంటుందని మనం ఇక్కడ చెప్తాం కూడా, అదే ఫ్రంటల్ లోబ్. ఆ యొక్క గ్రే అండ్ వైట్ మ్యాటర్ అని ఇలా ఉంటాయి, రకరకాల కలర్స్ లో ఉంటాయి. అది స్ట్రాంగ్ అయ్యే కొంది నువ్వు మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోతావు. సైంటిఫిక్ గా అదే చెప్తుంది. అంటే ఆ లోపల ఉన్న ఆ ఫ్లూయిడ్స్ అనేది నీకు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం మెంటల్ గా అంత స్ట్రాంగ్ గా ఉంటాం. ఓకే. అంతే. దాన్నే మనం రకరకాల పేర్లు చెప్పేసి థర్డ్ ఐ అని చెప్పేసి, నేను సంకల్పిస్తే అయిపోతుంది అని చెప్పేసి సంకల్ప వికల్పాలు అనేది ఎప్పుడు వస్తాయి? ఈ స్టేజ్లన్నీ కూడా మన యోగాలో, మన బాడీలో ఉన్న హార్మోన్స్, హార్మోన్ బ్యాలెన్స్ చేసేదంతా కూడా యోగం అంతే. అంటే యోగాకి ఆధ్యాత్మికతకి సంబంధం ఉంది. ఒక యోగి ప్రశాంతంగా ఉన్నాడంటే బాడీలో అన్ని హార్మోన్స్ ప్రాపర్ గా బ్యాలెన్స్ గా ఉన్నాయి. అప్పుడే అది మనకి ఏం చేస్తాం, ఆడు ప్రశాంతంగా ఉన్నాడు, లేకుంటే సమస్థితిలో ఉన్నాడు, రకరకాల పేర్లు చెప్తాడు. సమాధిలో ఉన్నారు అని ఎప్పుడు చెప్తామంటే మన హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉండాలి. అవే కదా, మన రోజుకి 24 లక్షల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. పర్ 1 hour కి 1,00,000 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం మాట్లాడిపోయినా అవి రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసేది ఏంటిదంటే యోగా. ఒక్కొక్క ఆసనం ఏం చేస్తే ఒక్కొక్క దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.
ఓకే ఓకే అవి మనం చెప్పుకుంటే ఇంకా స్పిరిచువల్ గా చెప్పుకుంటే ఒక్కొక్క చక్రం ఒక్కొక్క రకమైనటువంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అదే ఆయుర్వేదం చెప్పుకుంటే వాత కఫ పిత్తాలు అని చెప్పేసి దేని విడగొడతారు. 6 నుంచి 10 దాకా కఫము, 10 నుంచి 2 దాకా పిత్తము, 2 నుంచి 6 దాకా వాతం, మళ్ళీ నైట్ కూడా అంతే సేమ్ వాత కఫ పిత్తాలుగా 24 hours విడగొడతారు. దాన్ని కూడా బ్యాలెన్స్ చేయడం అంతే. ఆ షెడ్యూల్ ని బట్టి మనం యోగా చేస్తే అందుకు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అంతే. అందుకే యోగా అండ్ ఆయుర్వేద కూడా 2 కలిసే ఉంటాయి. సంబంధం ఉంది రెండు. ఖచ్చితంగా. ఓకే. ఏదైనా బాడీ మీదనే పనిచేస్తుంది. నువ్వు పూజ చేయండి బాడీ మీదనే పనిచేస్తుంది, యోగా చేయండి బాడీ మీదనే పనిచేస్తుంది, బ్రత్ చేయండి బాడీ మీదనే పనిచేస్తుంది, మెడిటేషన్ చేయండి బాడీ మీదనే పనిచేస్తుంది. వితౌట్ బాడీ ఏం చేయలేరు. ఏ సోల్స్ మెడిటేషన్ చేయవు కదా, ఏ సోల్స్ యోగా చేయవు కదా, వితౌట్ బాడీ ఏం చేయలేం కదా. మనం బాడీని ప్రాపర్ గా చూసుకోకుండా మిగతాన్ని మనం చేద్దామని రెడీ అవుతాం. ఓకే. కానీ బాడీని హెల్దీగా ఉంచడం కోసమే కదా ముఖ్యంగా యోగా స్టార్ట్ చేస్తున్నాం. యోగానే కాదు, యోగా అయినా అంతే. ఇప్పుడు మీరు ఏది చేసినా సరే బాడీ కోసమే. మీరు ఒక చోటికి టూర్ వెళ్ళాలి, దేంతో వెళ్తారు? సోల్తో వెళ్తారా? బాడీ. మీరు ఒక ఏదో ఫుడ్ తినాలి, మీకు ఇష్టమైన ఫుడ్ తినాలి, సోల్తో తింటామా? బాడీతో. వితౌట్ బాడీ నైవేద్యం పెట్టి వదిలేస్తాం అంతే. వితౌట్ బాడీ అంతే కదా. పితృదేవతలు అంతే. దేవతలు ఎవరైనా ఏం చేస్తాం, నైవేద్యం పెట్టి మనమే తింటాం. అక్కడ వాళ్ళు తినరు కాబట్టి తినే పని అయితే అది పెట్టంలే మనము, అది వేరు. అంటే వితౌట్ బాడీ మీరు ఏం చేయలేరు. ఒక పూజ చేస్తారు, దేంతో చేస్తారు? బాడీ లేకుండా. మనం నెగ్లెక్ట్ చేసేది ఆరోగ్యము మన బాడీని. అంతే. ఒక గంటే మనం యోగా చేయడానికి కానీ లేకుంటే ఏదైనా వాకింగ్ చేయడానికి కానీ ఇలాంటివి చేయం. కానీ మనం ఒక గంట పూజ చేయడానికంటే ముందు ఇంకొక అరగంట ముందు లేచి స్నానం చేసి రెడీ అయిపోతాం. ఆ రోజు పండగ అని చెప్పేసి. దేహమే దేవాలయం అన్నప్పుడు మిగతా అన్ని ఎందుకు వస్తాయి? స్పిరిచువాలిటీలో ఏమొస్తుందంటే దేహమే దేవాలయం. ఈ దేహమే దేవాలయం అన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది అప్పుడు వస్తుంది. ఈ దేవాలయంలో ఉన్నది ఎవరు? సోలే ఉంటుంది. ఆ సోలే భగవంతుడు. అందుకే స్పిరిచువాలిటీ అంటే దైవత్వాన్ని తెలుసుకోవడము. అంటే నేను రాముని తెలుసుకున్నా, కృష్ణుని తెలుసుకున్నా అంటే నీ సోల్లో ఉన్న వాళ్ళని తెలుసుకున్న, ఆ రూపంలో నువ్వు చూసుకుంటున్నావు నిన్ను. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు అది రమణ మహర్షి చెప్పినా, జిల్లెల్లమ్మడమ్మ చెప్పినా, నిన్ను నువ్వు తెలుసుకుంటే ఏమవుతుంది? నువ్వు దేవత ఏరి కాదు. ఫ్రీక్వెన్సీ లేకుంటే ప్రాణశక్తి లేకుంటే ఎనర్జీ లెవెల్స్ లో డిఫరెన్స్ అంతే. నీకు లో ఎనర్జీ ఉంది, వాళ్ళకి హై ఎనర్జీ ఉంటుంది అంతే. అది ఎప్పుడైతే వచ్చిందో ఇద్దరు ఈక్వల్ అవుతారు. దాన్ని తెలుసుకోవాలంటే బాడీ ఉండాల్సిందే కంపల్సరీ. దానికోసం యోగా చేయాల్సిందే కంపల్సరీ. దానికోసం యోగా రోజు చేస్తే బ్రీతింగ్, యోగా, ప్రాణాయామం ఇవి చేసినప్పుడు ఇది దాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా చుట్టూ సపోర్ట్ వస్తుంది. ఓకే ఓకే. అందుకోసం యోగా బాగా పనిచేస్తుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి